మోనాలిసా ఫైనల్ గా హీరోయిన్ అయిపోయింది. సోషల్ మీడియాలో వచ్చిన రీల్స్, వీడియోస్ వల్ల మోనాలిసా రాత్రికి రాత్రి పెద్ద సెలబ్రిటీ అయ్యింది. గత కొన్ని రోజులుగా కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా భోస్లే బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా కొత్త సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ లో నటించే అవకాశం దక్కించుకుంది. షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారతదేశపు అతి పెద్ద మహోత్సవం కుంభమేళా. ఎటు చూసిన లక్షల మంది భక్తజనం, అలాగే వేల సంఖ్యలో నాగసాధువుల దర్శనం, సందడితో కూడిన కోలాహలం, పుణ్యనది స్నానాలు, పవిత్రమైన దైవ మంత్ర ఉచ్చారణల మధ్య అక్కడి క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. కేవలం భారతదేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి ఈ పుణ్య తీర్థంలో స్నానాలు చేయడానికి తరలివస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి మహోన్నతంగా జరిగే కుంభమేళాలో ఈసారి భక్తజనం 40 కోట్లకు పైగా ఉండబోతుందని ఒక అంచనా. పోయినసారి అయిన కుంభమేళంలో హాజరైన భారీ భక్త జన సముదాయానికి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు ద్వారా 2013లో ప్రత్యేక గుర్తింపు లభించింది. యునెస్కో కుంభమేళాను ఇంటాగిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా గుర్తించింది. కుంభమేళాలో ప్రముఖ పాత్ర నాగసాధువులదే. ప్రముఖ పుణ్య స్నానంగా భావించే షాహీ స్నానాన్ని ముందుగా ఆచరించే హక్కు నాగసాధువులదే. వీళ్లు పెద్ద సంఖ్యలో గుర్రాలపైన కాలినడకన దేశం నలువైపులా రహస్య ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. నాగసాధువుల చరిత్ర దాదాపు ఆదిశంకరాచార్యుల కాలం నాటి నుండి చరిత్రలో చెప్పబడుతోంది. నాగసాధువుల జీవన శైలి నియమబద్ధంగా చాలా కఠినంగా ఉంటుంది. పూర్తి వైరాగ్యంతో నిండి ఉండే విధానాలతో, నిత్యం ధ్యానం, కఠిన దీక్షలతో వాళ్ల జీవితం సాగుతోంది. నాగసాధువుల జీవితం ఒక రహస్య ప్రపంచం లాంటిది. అదో రహస్య ఆధ్యాత్మిక సాహస యాత్ర. వీరు చేసే కఠిన సాధనలు మనస్సును నియంత్రించడానికి ధ్యాన నిష్టలు ఎలా ఉంటాయంటే, వారి శరీరంలోని ఒక భాగాన్ని వక్రంగా మడిచి సంవత్సరాల పాటు అలాగే ఉంటారు. కొందరు ఒక కాలిపైన నిలబడి సాధన చేస్తారు. ఇలాంటి సాధనల వల్ల భౌతిక మోహాలపై వ్యామోహం చచ్చిపోతుందని భావిస్తారు. అలాగే వీరు శ్మశానాల్లో శవాలపై కూర్చొని ధ్యానం చేయడం, మానవ అస్థిపంజరాలతో సాధన చేయడం జరుగుతుంది. ధ్యానంలో దీర్ఘ శ్వాస ఒకసారి పీల్చుకొని కొన్ని గంటల పాటు శ్వాసను నియంత్రించి సాధన చేస్తారు. కుంభమేళంలో చేసే పవిత్ర స్నానాన్ని వారు ఆధ్యాత్మిక పునర్జన్మగా బలంగా నమ్ముతారు.